అందరికీ నమస్తే అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆరోపణలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో స్నేహం చేయడం. ఇదే ఇప్పుడు రాజకీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇటువంటి రాజకీయాలు చేస్తుంది అంటే పొరపాటే. తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇది మేబీ పార్టీలో క్యాడర్ అండ్ పార్టీ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలకు రుచించదు, నిజమైన క్యాడర్కు రుచించదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రతీది, పార్టీ నాయకులు చెప్పిన ప్రతీది నమ్మి వాళ్ళ మీద కోపాన్నో ఆవేశాన్నో వ్యతిరేకతనో పెంచుకున్నారు క్యాడర్ అండ్ కార్యకర్తలు. కానీ ఇప్పుడు వాళ్ళతోనే అంత స్నేహంగా అంటకాగుతున్నారంటే దాని అర్థం ఏంటి? సరే, ఇక్కడ 2 పాయింట్లు చూడొచ్చు. నానేనుకు 2 వైపులు కూడా చూద్దాం మనం ఈ వీడియోలో. మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు. మెగా కృష్ణారెడ్డి గారితోనూ అండ్ షిరిడి సాయి వాళ్ళతోనూ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఫ్రెండ్షిప్ ఏమిటి అనేది. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నిన్న కృష్ణా జిల్లాలోని మెగా కృష్ణారెడ్డి గారి సొంత గ్రామం ఏదో డొక్కిపొర ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఆయన ఒక ఆలయం నిర్మిస్తే ఆ ఆలయ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు. అది ప్రైవేట్ కార్యక్రమం, ప్రైవేట్ ఆలయం, మెగా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దానికి సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మెగా మీద టీడీపీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారండి. ఎంత పెద్ద పెద్ద ఆరోపణలు చేశారండి. అసలు మెగా వాళ్ళు చేపడుతున్న ప్రాజెక్టుల మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయండి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ కావచ్చు, ఎన్నో ఆరోపణలు ఉన్నాయండి. కానీ చంద్రబాబు గారు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? అదే ఏ చోటా మోటా చిన్న స్థాయి కాంట్రాక్టర్ పిలిస్తే వెళ్తారా? చంద్రబాబు గారు సీఎం స్థాయిలో వెళ్తారా? వెళ్ళరు. కానీ మెగా కృష్ణారెడ్డి గారు పిలిస్తే వెళ్ళారు. పైగా ఈ మెగా కృష్ణారెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో వైసీపీకి వెనుదనుగా నిలిచారు. కొన్ని ఛానళ్ళలో పెట్టుబడులు పెట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పట్లో. అంటే టీడీపీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి చేసిన వైసీపీ ప్రయత్నంలో మెగా కృష్ణారెడ్డి గారు కూడా పాత్రధార అయ్యారు అనే ఆరోపణ కూడా ఉంది అప్పట్లో. మరి ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి గారికి పూర్తిగా టీడీపీ ప్రభుత్వం సంకనెక్కించుకున్నారు. పోనీ పోలవరం ప్రాజెక్టు టెండర్ కాంట్రాక్టర్ని మార్చలేదు. నేను అది తప్పు పట్టట్లా, ఎవరో అది తప్పు పట్టరు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వచ్చాక మళ్ళీ లేట్ చేస్తాడేమో అని అనుకోవచ్చు. కాబట్టి దానిలో వదిలేయచ్చు. కానీ ఇలా రాసుకు పూసుకు తిరగాల్సిన అవసరం లేదుగా, ఇలా అంట కాగాల్సిన అవసరం లేదుగా. ఇది సగటు కార్యకర్త జీర్ణించుకోలేడు. నేను చాలాసార్లు చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పై స్థాయిలో ఈ కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు అందరూ ఒకటే. కింది స్థాయిలో కార్యకర్తల్లో కల్మషాలు నింపి అవసరానికి వాళ్ళ పేరుతో చలి, వాళ్ళలో మంట రెచ్చగొట్టి దాంతో చలి కాచుకుంటారు అంతే. అంతెందుకు షిరిడి సాయితో కూడా అంతే. షిరిడి సాయితో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి గారు నెలకొకసారి ప్రెస్ మీట్ పెట్టి షిరిడి సాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ అది కట్టబెట్టారు, ఇది కట్టబెట్టారని నెలకొకసారి ఈనాడులో వార్త వచ్చేది, ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చేది. టీడీపీ సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేస్తే చాలు షిరిడి సాయి గురించి జగన్ బినామీ కంపెనీ అని ప్రచారం చేసేవాళ్ళు. అదే షిరిడి సాయి కంపెనీకి ఇప్పుడు మళ్ళీ బిల్లులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు, గత ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది షిరిడి సాయి దగ్గర. దేశవ్యాప్తంగా 75,000 రూపాయలు, 80,000 రూపాయలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ని గత వైసీపీ ప్రభుత్వం 1,50,000కు, 1,40,000కి కొన్నారు. ఆ బిల్లులు యాక్చువల్లీ ఈ కూటమి ప్రభుత్వం ఆపేయచ్చు, దాని మీద ఎంక్వైరీ వేయించవచ్చు. అది సబబు అనిపిస్తే ఇవ్వచ్చు, లేదంటే ఆపేయచ్చు. గతంలో వీళ్ళే ఆరోపణలు చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ బిల్లులు క్లియర్ చేసేస్తున్నారు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా ఆ బిల్లులు ఇచ్చారు. అదొకటి. ఎందుకు? అదే షిరిడి సాయి కూటమి ప్రభుత్వం టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. 2024 జనవరి 11వ తేదీన షిరిడి సాయి నుంచి అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు వెళ్ళాయి. అది ఎలక్టోరల్ బాండ్స్ వెబ్సైట్లో కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్స్లో కూడా ఉంది. దేశం మొత్తం చూసింది. అఫీషియల్గానే 40 వెళ్ళాయంటే అనఫీషియల్గా ఇంక ఎంత వెళ్ళి ఉంటాయి? ఇది అందరికీ తెలుసు. అంటే ఇక్కడ కేవలం డబ్బు, అవసరం, కార్పొరేటు పరిచయాలు ఇవి మాత్రమే రాజకీయాన్ని శాసిస్తాయి. ఇందులో ఎక్కువగా డబ్బు శాసిస్తుంది రాజకీయాన్ని. డబ్బులుంటే పర తమ అనే భేదం లేదు, అందరూ ఒకటే. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు ఉంటాయి, లాబింగ్, పైరువీలు చేసుకుంటారు, అంతా ఒకటే. మీకు ఇవ్వాల్సిన మామూలు మీకు ఇచ్చేస్తాం, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటారు, చూసుకుంటారు అంతే.
సో అంటే రాజకీయంలో కేవలం ఎమోషన్స్తో రాజకీయం చేసేది, సొంత ఆస్తులు తగలబెట్టి రాజకీయం చేసేది, అన్నీ ఈ పార్టీయే, అన్నీ ఈ నాయకుడే అని భావించేది సగటు కార్యకర్తలే. కానీ నాయకుల్లో ఎమోషన్స్ ఉండవు. నాయకుల్లో అస్సలు ఎమోషన్స్ ఉండవు. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా అంతే. కాబట్టి ఎక్కువగా రాజకీయాన్ని ఒంటికి పూసుకోవద్దు. దరిద్రం, చెత్తగా ఉంది రాజకీయం. ఇంకా చాలామంది ఈ వీడియో చూసి నీకేమో అప్పుడే కంగారేంటి, షిరిడి సాయి మీద ఇంకా యాక్షన్ తీసుకుంటారు, ఇంకా టైం ఉంది కదా అని అనుకోవచ్చు. వాళ్ళు పాపం భ్రమలో ఉన్నట్టు. షిరిడి సాయి మీద నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేసి, వాళ్ళ మీద విచారణకు ఆదేశించి, వాళ్ళ కాంట్రాక్టులు రద్దు చేసి, వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే, క్రిమినల్ ప్రొసీజర్ నమోదు చేస్తే, అప్పుడు నిజంగా ఈ పార్టీ నిజాయితీదని నమ్ముదాం. అప్పుడు వరకు వీళ్ళందరూ ఒకటే, ఫేక్ పొలిటీషియన్స్, ఫేక్ పాలిటిక్స్ అన్నమాట.